హైదరాబాద్ ఉప్పల్లో ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సంతోష్ సుధీర్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్తో చెలరేగిన చిన్న గొడవే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు సంతోష్, తరుణ్ పోలీసులకు లొంగిపోయారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నారు. సుధీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఈ హత్యకు సంబంధించి స్నేహితుడే ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సుధీర్ని సంతోష్ అనే వ్యక్తి చంపడం జరిగింది. ఈ హత్య తర్వాత వాళ్ళిద్దరు కూడా లొంగిపోయారు. అతనితో పాటు వచ్చినటువంటి సంతోష్, అదేవిధంగా తరుణ్ కూడా లొంగిపోవడం జరిగింది. ఈ ఘటనకి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అన్న, మీకు ఎప్పుడు సమాచారం అందింది సుధీర్ అనే వ్యక్తిని తన స్నేహితుడే చంపడానికి గల కారణం అనేది ఎలా తెలిసింది? ఏమన్నా తెలిసిందా? నాకేం తెలియదు అన్న. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా అన్నకి ఇట్లా అవుతుందంట, నువ్వు వెళ్ళన్నా అని చెప్పారు. వెంటనే నేను వెళ్ళేసరికి ఆన్ ద స్పాట్లో పోలీసు వాళ్ళు ఉన్నారు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇట్లా వాళ్ళ ఫ్రెండే ఇదే చేసినాడు అని చెప్పి పక్కన వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా ఇట్లా అయిందని. సరే అని చెప్తే నాకు ఇంకా అంతమించి నాకు ఇంకేం తెలియదు. వాళ్ళు అయితే ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇంకా అంతమించి నాకేం తెలియదు. ఇంకా వాళ్ళు ఎవరెవరు వెళ్ళారు ఆ టైంలో, ఎవరెవరు అక్కడ ఉన్నారు అంటే ఆ ఘటనలో హత్య చేసిన సమయంలో ఈ సంతోష్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఏంది ఉండొచ్చని నాకు తెలియదు. కాకపోతే ఉన్నారని బయట వాళ్ళు చెప్పడమే, నాకైతే తెలియదు. నేను చూడలే, ఎందుకంటే ఆ స్పాట్లో నేను లేను. అది ఇప్పుడు సంతోష్ అదేవిధంగా ఈ సుధీర్కి మధ్య ఉన్న పరిచయం ఏంటి? ఎప్పటి నుంచి వీళ్ళకి బాండింగ్ ఉంది? వాళ్ళు బాండింగ్ 10 years పై నుంచి ఉంది, కానీ వాళ్ళు ఎందుకు ఇట్లా అయిందో నాకు తెలియదు. అంటే మీకు ఏమన్నా తెలుసా? సమాచారం ఏమైనా ఉందా? అంటే ఎందుకు జరిగింది అనేది పోలీసులు ఏమన్నా చెప్పారా? నాకేం తెలియదు. వాళ్ళు చెప్పలే మనకి సరిగా. అది వాళ్ళకి క్లారిటీ ఇచ్చాక మనకు చెప్తారేమో తెలియదు. మరి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు ఈ సంఘటనకు సంబంధించి? ఇంకా జరుగుతుంది ప్రాసెస్ అని చెప్తున్నారు. అది ఓకే. అంటే నేను అదుపులోకి తీసుకోవడం కానీ ఏమన్నా? ఇద్దరు తీసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళే వచ్చి సరెండర్ అయ్యారు. ఎవరెవరు అయ్యారు? సంతోష్, తరుణ్ అనే అబ్బాయి. మరి అది వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేస్తారో మాకు తెలియదు. అంటే కేసు నమోదు చేశారా? ఏం చెప్పారు పోలీసులు? కేసు అయితే నేను పెట్టాను, తీసుకున్నారు. నమోదు చేశారు? కేసు ఏం పెట్టారు? అదే వాళ్ళు చేశారన్నట్టు పెట్టాను. పోలీసులు ఏం నమోదు చేశారు? అంటే అదే మర్డర్ కేసు కింద చేశారు. అంటే పాత గొడవలు ఏమైనా ఉన్నాయా సంతోష్ కానీ సుధీర్ కానీ? అయితే నాకు తెలియదు. నేను మామూలుగా వాళ్ళతో ఎక్కువ ఉండను, ఏంటంటే నా డ్యూటీ నేను చూసుకుంటా. అది నేనైతే వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏంటంటే ఆయన డ్యూటీకి వెళ్ళేసి వస్తాడు, ఉంటాడు. నేను వేరే దగ్గర ఉంటాను రెంట్కి, వాళ్ళేమో వేరే దగ్గర ఉంటారు, వాళ్ళ మమ్మీ వాళ్ళు అట్లా. అన్న, మీరు చెప్పండి, మీరు సుధీర్ గారితో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంటారు కాబట్టి అసలు ఎలా జరిగి ఉండొచ్చు? మీరు ఏ విధంగా అనుమానిస్తున్నారు? ఏం చెప్తారు? వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అందరూ చెప్తున్నారు. కానీ సుధీర్ గారు కూడా అతన్ని బాగా చూసుకునేవాడని, అన్న అంటూ సుధీర్ గారు వెనక తిరిగేవాడని. సుధీర్ గారు చాలా మంచి వ్యక్తి, ఎవరు గొడవలు జరగపోని వ్యక్తి, ఏఆర్ కానిస్టేబుల్గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ఏఎస్ఐగా రిటైర్మెంట్ అయ్యారు. ఎంతో మంచి కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈరోజు ఇలా ఈ దుర్మార్గానికి పాల్పడిన అతను మన అంటే ఎందుకు జరిగిండొచ్చు అనేది మీకు ఏమన్నా తెలుస్తుందా? అంటే సంతోష్ అనే వ్యక్తి ఇన్ని సంవత్సరాలుగా అతనితోటి సుధీర్ అన్నతోటి కలిసి ఉండడం కావచ్చు, 10 years బాండింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక వాట్సాప్ చాట్ వల్ల కూడా ఒకటి జరిగిందని చెప్పేసి దానివల్లనే ఇంత దూరానికి ఒడిగట్టాడు, ఇంత దారుణానికి ఒడిగట్టాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. దాని మీద ఏం చెప్తారు? వాట్సాప్ చాట్ వల్ల అంటే వాళ్ళు వాట్సాప్ చాట్ అనేది మన మొబైల్ తీసుకున్నారు, వాళ్ళ మొబైల్ కూడా తీసుకున్నారు పోలీసు వారు. దాన్ని ఓపెన్ చేసి ఆ సబ్జెక్ట్ని మాకు వెల్లడిస్తామని సిఏ గారు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడైతే గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నాము. అక్కడ బాడీ పోస్ట్మార్టం తీసుకొని వాళ్ళ స్వగృహం దగ్గరికి వెళ్ళి సాయంత్రము వాళ్ళ జన్మస్థలము నెల్లూరు జిల్లా గూడూరు మండలం నిన్నలకి తరలించడం జరుగుతుంది. సో మొత్తానికైతే దారుణ హత్యకి గురైనటువంటి సుధీర్కి సంబంధించి ఈరోజు పోస్ట్ మార్టం అయితే గాంధీ మార్చరీలో జరగనుంది. అదేవిధంగా సంతోష్తో పాటు మరొక వ్యక్తి తరుణ్ కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా కేసు కూడా నమోదు చేసుకున్నారు, మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. చేసిన అనంతరం దీనికి సంబంధించి ఇంకెంతమంది ఇందులో ఉన్నారో, అసలు హత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.
కెమెరా పర్సన్ గౌరవ్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.